విజయవాడ సాయికృష్ణ కేసు నేపథ్యంలో జొన్నగిరిలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ సందర్భంగా ఘటనకు కుల రంగు పులమడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఈ కేసులో సిఐ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా బాధితుడు కూడా అదే కులానికి చెందినవాడు అయినప్పటికీ దీనికి రాజకీయ రంగు పులిమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనవసర విమర్శలు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనవసర విమర్శలు చేస్తున్నారు అని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే ఖబర్దార్ జాగ్రత్త, అనవసరంగా నోరు పారేసుకుంటే నోర్లు మూయించే శక్తి ఎన్డీఏ కూటమికి ఉంది అంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం ఆరోపించారు. గొడ్డలి పార్టీ రాత్రింబవలు కుట్రలు పన్నుతోంది, రాష్ట్రాన్ని విభజించేలా ప్రతిరోజు విషాన్ని చిమ్ముతోంది అంటూ మండిపడ్డారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. విజయవాడ సాయికృష్ణ కేసు, దానిపై జరుగుతున్న రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శల నేపథ్యంలో సీఎం చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో గొడ్డలి పార్టీ రాత్రింబగళ్ళు కుట్రలు ఆలోచిస్తున్నారు. ఉదయం లేచి రాష్ట్రాన్ని కులం, మతం, ప్రాంతం, వర్గాల వారిగా విడదీసేలా రోజు విషయాన్ని గమ్ముతున్నారు. మీరు చూసుంటారు, నా రాజకీయ జీవితంలో చాలా మందిని చూశారు గాని కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఎక్కడికక్కడ నేరాలు ఘోరాలు చేసి దానికి రాజకీయ రంగు పులిసి లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు. నిన్న చూశారు విజయవాడలో ఒక సంఘటన జరిగింది. అక్కడుండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు పులిమి కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు బారేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నేను చెప్పాను, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నోరు బారేసుకుంటే నోర్లు మూయించే శక్తి ఎన్డీఏకుందని చాలా స్పష్టంగా హెచ్చరించాను. అవునా కాదా?